ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనం వాక్యానుసారంగా జీవించిన, దేవునికి అంగీకారంగా జీవించిన, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికిన కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, అష్ట కష్టాలు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ వీటన్నిటి మధ్య గొప్ప సత్యం ఏమిటంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, దేవా, ఈ ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికైనా సువార్త ప్రకటించటానికి నన్ను పంపించు, ఖచ్చితంగా నేను వెళ్తాను. కానీ నాకు ఒక మాట ఇవ్వు, నువ్వు నాతో వస్తానని మాట ఇవ్వు. నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను ఎంతటి ప్రమాదాన్నైనా ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మకం కలిగిన వాళ్ళు చూపిస్తారా? దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా? లేనే లేదండి. ఆయన తోడుగా ఉన్నట్లయితే దేన్నైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలం, దేన్నైనా మనం జయించగలం. ఎందుకంటే మనకు తోడుగా ఉన్న దేవుడు ఏనాడు కూడా ఓడిపోలేదు, ఏనాడు మనల్ని ఓడిపోనివ్వడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. మరియా, మార్తా ఏమని సంబోధించారు? నీవు ప్రేమించు లాజరు. యేసయ్య లాజర్ను ప్రేమించాడు. అంతేకాకుండా యేసయ్య లాజర్ని ఒక ఫ్రెండ్గా భావించాడు. ప్రియ సహోదరులు సహోదరులు, మనం సేవిస్తున్న దేవుడు మన పరమ తండ్రి మాత్రమే కాదు, ఆయన మన మంచి స్నేహితుడు. అడుగుతున్నాను, ఈరోజు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నవారు తాను నమ్మిన దేవుణ్ణి ఒక ఫ్రెండ్గా భావించడం అనేది ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత అద్భుతమైన అనుభూతి. 2 రోజులు ఆగి యేసు బేతనీ గ్రామానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. 2 రోజులు ఆగి యేసు బేతనీ గ్రామానికి వచ్చాడు. అప్పుడు మార్త ఏమంది? యేసయ్యా, నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయింది. మీకు ఏమర్థమైంది చెప్పండి? 2 days యేసయ్య ఆగాడు, 2 days ముందే లాజరు చనిపోయాడు. మొత్తం కలిపి 4 days అయింది. కానీ మీ అందరికీ ఒక శుభవార్త, పరిస్థితులు నీ చేతులు జారిపోవచ్చేమో కానీ, రోగము నీ శరీరంలో ముదిరిపోవచ్చేమో కానీ, యేసుక్రీస్తు బాగు చేయలేని రోగం కానీ, యేసుక్రీస్తు పరిష్కరించలేని సమస్య కానీ ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టలేదు అనేది వాస్తవం. అదే సమయంలో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, వచ్చిన ఈ రోగము మరణమునకు సంబంధించింది కాదు, మరి దేవుని నామము మహిమపరచబడడానికి వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అనారోగ్యంతో బాధపడుతున్నవారు? ఎందుకు వచ్చింది ఈ రోగం నాకు అని మనసులో మదన పడుతున్న వాళ్ళు, నాకే ఎందుకు వచ్చింది అని లోపల దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారా? ఆ రోజు మార్తా మరియా, మేము దేవుని బిడ్డలం కదా, యేసయ్యకు మేము ఆశ్రయం ఇచ్చాం కదా, యేసయ్యను మేము ఆశ్రయ దుర్గముగా విశ్వసించాం కదా, మరి మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది, మా కుటుంబంలోనే ఇలా ఎందుకు జరిగింది, మా ఇంట్లో ఎందుకు ఈ శ్రమలు, ఈ ప్రశ్నలు సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని కానీ, దేవుణ్ణి విశ్వసించినంత మాత్రాన ఇరుకు ఇబ్బందులు రావు అని కానీ ఎక్కడా లేదండి. అడుగుతున్నాను, ఇనుమును పుటం వేస్తారా లేకపోతే బంగారాన్ని పుటం వేస్తారా? ఇప్పుడు మనం ఒకవేళ పుటమి వేయబడుతున్నాము, పరీక్షించబడుతున్నాము అని ఒకవేళ మనం భావిస్తున్నట్లయితే దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు చెప్పండి? మనము బంగారం కాబట్టి ఆయన పుటం వేస్తున్నాడు. ఎందుకు పుటం వేస్తున్నాడయ్యా అంటే, యాకోబో, నిన్ను నేను ఇబ్బంది అనే కొలిమిలో వేసి పరీక్షిస్తున్నాను. కొన్నిసార్లు కొంతమందిని దేవుడు ఇబ్బంది అనేటటువంటి కొలిమిలో పరీక్షిస్తాడు. ఆ ఇబ్బంది ఎలా రావచ్చు? ఆర్థిక ఇబ్బంది కావచ్చు, శరీర సంబంధమైన ఇబ్బంది కావచ్చు, కుటుంబ సంబంధమైన ఇబ్బంది కావచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బంది కావచ్చు, వ్యాపారపరమైన ఇబ్బంది కావచ్చు.
ఎందుకు తన బిడ్డలను ఆయన పుటము వేస్తాడు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా పరిపూర్ణంగా ఆయన దృష్టిలో ఉండాలని ఆయన మనల్ని పుటమి వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను అపాయానికి ఆపదకు అప్పగించకపోతే, అపాయము కావచ్చు, ఆపద కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది నిన్నేమీ చేయలేదు. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నాయన మాతో మాట్లాడావు. ప్రార్థన ఇలా మొదలైంది, ప్రార్థన ఇలా మలుపు తిప్పింది, ప్రార్థన ఇలా మహిమ తెచ్చింది. నాయన నీ ప్రార్థన మలుపు తిప్పుతుంది నాయన, పరిస్థితుల్ని మలుపు తిప్పుతుంది. మా మీదకు వచ్చేటటువంటి అపాయాలను, ఆపదలను మలుపు తిప్పేస్తుంది, వెనక్కి గెంటేస్తుంది. మేము చేసే ప్రార్థన నీకు మహిమ తీసుకొస్తుంది, మాకేమో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నాయనా మేము ఆశ్రయించాల్సింది మందును కాదు, ఆశ్రయించాల్సింది నాయన మనుషులను కాదు, మేము ఆశ్రయించాల్సింది మిమ్మల్ని నాయన. నీ మీద ఆధారపడి నువ్వు ఆశ్చర్య కార్యము చేస్తావని విశ్వసించి నీ నామాన్ని ఘనపరిచే కృప మాకు నిత్యము దయచేయండి. యేసు క్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.